చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటికే అనేక మంది మృతి చెందడం, మరికొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఇందులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా మృతి చెందాడు. రాధా బస్ కండక్టర్ రాధా మాత్రం ప్రాణాలతో బయటపడింది. తలకు గాయం కావడంతో ఇటు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చేవెళ్లలో ట్రీట్మెంట్ అందించారు. కొద్దిసేపు క్రితమే ఆమెకి తలకి గాయం కావడంతో స్టిచెస్ వేసిన పరిస్థితి, ఇంకా ఆమెకు ట్రీట్మెంట్లో ఉన్న పరిస్థితి. ప్రత్యక్షంగా అసలు బస్సులో ఏం జరిగింది, ప్రమాద సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారి ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో అంటే డిస్టర్బ్ చేయడం అని కాదు, వాస్తవాలు ఏంటనేది ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం మాత్రమే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ సమయంలో? ఆ టిప్పర్ అనేదే తప్పుంది సార్. మేము కరెక్ట్ వేలోనే వెళ్తున్నాము. ఆ టిప్పర్ ఆయననే ఇట్లా వస్తున్నాడు, ఇంకా మా డ్రైవర్ అది ఎక్కడ వస్తుందో అని కిందికి కూడా దిగిండు. అయినా కానీ వాడు అదే విధంగా వచ్చి మొత్తం ఆ విధంగా చేసిండు. టిప్పర్ అనేదే తప్పుంది సార్. మేము బస్సు కూడా కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం. మేము ఎంతమంది ఉండే అమ్మా బస్సులో ఆ టైంలో? 50-60 ఉండొచ్చు సార్. అంతే, 55-60 దాకా ఉంది. మీరు ఇటు సైడ్ ఉండే ఆ టైంలో ప్రమాదం జరిగింది? నేను నా సీట్లోనే ఉన్నా సార్, లెఫ్ట్. నా కండక్టర్ సీట్లోనే ఉన్నా. నా ముందర ఇంకా ఏ సీట్లు లేవు. ఇక నేను అది ఏకదం ఆగిపోయేసరికి ఇట్లా కిందికి దిగుదాము అనే మూమెంట్లో ఇట్లా అంటే ఏకదం అది అట్లా అయ్యేసరికి భయంతో ఇట్లా కిందికి దిగే పరిస్థితుల్లో లేను. అది మొత్తము కంకర అంతా బస్సులోకి వచ్చేస్తున్నది. ఏమవుతున్నది అని అసలు ఏం ఊహించలేకుండా ఇక నా చెయ్యి అయితే ఒక రాడ్లో ఇరుక్కుపోయింది. ఇక ఎవరు హెల్ప్ చేసిండ్రు, బయటికి లాగిర్రు సార్. నా చెయ్యిని ఇట్లా లాగి కిందికి లాగిండ్రు. ఇక తర్వాత వాళ్ళు అదే అంబులెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమ్మా అని చెప్పేసి అన్నందుకు ఇక అంబులెన్స్లోనే కూర్చున్నాం. ఎక్కువ మంది మహిళలు సీట్లలోనే ఎక్కువ ఈ కంకర టిప్పర్ ఒక్కసారిగా గుద్దడంతో కంకర అనేది మొత్తం కింద పడ్డది. కానీ ఎక్కువ మటుకైతే టిప్పర్ వాళ్ళదే తప్పు ఉంది సార్. టిప్పర్ అనేది ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పలేను సార్. టిప్పర్ అనేదే తప్పు ఉన్నది. అంటే రెగ్యులర్గా మీరు ఇదే బస్సులో వెళ్తుంటారు కదమ్మా, పరిస్థితి రోడ్డు పరిస్థితి ఇట్లానే ఉండే అని చెప్పి? రోడ్డు అంతా ఏం లేదు సార్, రోడ్డు బాగానే ఉంది. మేము వచ్చేటప్పటికైతే బాగానే ఉంది. మాకు ఎప్పుడు కూడా జరగలేదు సార్ ఇట్లాంటి సంఘటనలు. తాండూరు డిపో బస్సులు ఎప్పుడు కూడా జరగలేదు, కాలేదు. రోడ్డు విషయానికి ఏం లేదు. ఆయన టిప్పర్ ఆయననే ఎదురు రావడం వల్ల ఆ విధంగా అయ్యింది. ఆయన రాంగ్ రూట్లో వచ్చిండు సార్, అది దానివల్ల. టిప్పర్ డ్రైవర్ వల్లనే, అతని తప్పు వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నట్లుగా కూడా కండక్టర్ ప్రత్యక్షంగా చెప్తుంది. తాను కూడా కంకరలో చిక్కుకున్నాను, ఎవరో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే రక్షించారంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందగా మరో 19 మందికి ఇంకా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్షేమంగానే ఉన్నట్లుగా కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ల నుండి.